హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను చెప్పాను కదా మొన్న నా ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదని. దానికి టైం వచ్చేసింది. ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే ట్రిప్, శ్రీశైలం ట్రిప్. సో ఆల్రెడీ రీచ్ అయిపోయినాం శ్రీశైలం. సో వచ్చేసినాం, కార్ పార్కింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఒకటే బాకీ ఉంది, ఆడ వెయిటింగ్ లిస్ట్లో కూర్చోవాలి. అరే ఏమైంది? సో మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసుకుంటా ఇప్పుడు రీచ్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:13 అవుతుంది టైం. సో చాలా లేట్ అయింది. ఇవాళ అయితే ఏం టెంపుల్కి వెళ్ళేది లేదు. సో ఇంకోటి ఏంటంటే రేపు వచ్చేసి నా బర్త్డే. ఇది అన్నది అన్న చెప్పుల కింద. సో ఫైనల్ ఇచ్చా నీకు. సో వచ్చేసాం. సో మంచి సౌండ్ వస్తుంది ఏడుని. సో రీచ్ అయితే అయిపోయినాం. అన్నాడు మంకీస్ ఉంటాయి. రాలా తెస్తున్నాం. సో టోటల్ ఇప్పుడు రూమ్ మొత్తం చూపించేదాకా నేను వీడియో అయితే కట్ చేయను. చూస్తుందని, కాకపోతే నేనేం మాట్లాడడానికి ఏం లేదు కూడా. సో జస్ట్ సి బ్యాగ్లో పట్టుకొని పోవాలి పైకి, అంతే. నా బ్యాగ్ నాకు ఏం లేదు. పైసా రుద్రైసా పైసరమ్మ. సో గాయ్స్ వచ్చేసాం. ఇంకా రూమ్ అయితే దొరకలేదు. అదే పట్టుకో, ఏదన్నా ఒకటి అంటే సాయిని ఉండే. సో ఇదైతే పైకి వెళ్ళే దారి. ఇట్లా వెళ్ళాలి పైకి. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ. నానా ఇవాళ నావి 3 మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు రూమ్ అయితే దొరకాలి. అంతవరకు ఇక్కడ కూర్చోవాల్సిందే. నేను ఒక్కనే వచ్చిన. క్రికెట్ ఉంటే సూట్ రాదు పెట్టి చూడు. మంచిగా వ్లాగ్ తీసుకుందాం అనుకుంటే అప్పటి నుంచి వెనకాల ముందర ఎవరో తిరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఫ్లోరే కదా. సెకండ్. సో రూమ్స్ అయితే క్లీనింగ్ అవుతున్నాయంట. 3:15. సో రూమ్స్ అయితే ఇంకా క్లీనింగ్ అవుతున్నాయంట. ఇప్పుడే ఎంట్రీ లేదు. నో ఎంట్రీ ఇన్సైడ్. ఇంకా ఆఫీస్ రూమ్ కూడా ఆఫీస్ రూమ్ క్లోజ్ ఉందా? క్లీనింగ్. సో చెప్పాను కదా మొన్న ఫేస్ రీల్ కావాలంటే ఏం చేయాలి? 100K కాదు, కనీసం 100 సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చేయండి. ప్లీజ్ 100 సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చేయండి. ఫేస్ రీల్ చేసేస్తా.
నేమ్ రివ్యూ కూడా చేస్తా. ఇప్పుడు ఇది అయిపోయిందేమో భోజనం. ఆకలి ఏం లేదు, అన్ని గణం తిన్నాం. దర్శనానికి ఇవాళ స్పర్శ దర్శనమా అంటే అది ఎట్లా మామూలు పబ్లిక్ ఉంటారా? బాగాలేదు, మంచిగా తీసుకో. ఫేస్ రివీల్ చేయొద్దు మామ్. 100 సబ్స్క్రైబర్స్ వచ్చినాకనే ఫేస్ రివీల్ చేయాలి. రూమ్ క్లీనింగ్ చేస్తున్నావు అంటే యూట్యూబ్లో పెడతావా? మొన్న ఒకసారి ఇక్కడ అప్పుడు మీరు కింద అన్నారు కదా. ఎంతసేపు అంటే క్లీనింగ్ ఇంకా క్లీన్ చేసి ఇప్పుడైతే ట్రైన్ 3:30 అవుతుంది. మార్నింగ్ కాదు, 3:30 ఇన్ ద ఈవినింగ్. ఇవి ఎట్లున్నాయి డ్యామేజ్ బండి? మన ఇంట్లో కాలేజ్ బండలు ఇవి. మనేమో పెద్ద ఆ బండలకి పట్టి వేస్తారు. ఇది మొత్తం కాలేజ్ బండలే, సేమ్ ఆ మోడల్. చాలాసేపు వెయిటింగ్ లిస్ట్లో వేస్తున్నారు. గట్టిగా మాట్లాడుతున్నాము, వేరే చూస్తున్నారు. ఏం మాట్లాడు గణపతి చూపి. అదే ఇట్లా చిన్న రూమ్లే అక్కడ ఇట్లా పోయినాక అప్పుడు చాలాసేపు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇక పెద్దోళ్ళందరూ ఈ ఒక్కైనా బాబు అంటే ఇప్పుడు మనది ఒక స్లిప్ కూడా తీసుకోవచ్చు. అయితే 1400 ఇవ్వండి, 700 పైసలు ఇస్తాం. అంటే ఒక్కటి ఎంత 700? ఒకటి 600, ఫ్రీ రూమ్కి 100 రూపాయలు. ఓకే ఓకే. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9866 ఒక్క నిమిషం. 9866 940 602. ఎన్ని రూమ్స్? 2. నేనైతే మీతోనే అనుకుంటా. ఏదైతే మన 4 మెంబర్స్ ఒక రూమ్లో, వాళ్ళు 2 ఉంటారు. అట్లా 3 మెంబర్స్. నువ్వు నేను చూద్దాం అంతే. చలో 2 రూమ్స్. అమ్మా. సో టోటల్ రివ్యూ ఇద్దామంటే రూమ్స్ అది ఒకటి ఇండియన్, ఒకటి వెస్టర్న్ ఉండేటట్టు. ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద మనిషి ఉన్నాడు మళ్ళీ. తెలిసి వచ్చి మా దీని మీద తెలియదు మొత్తానికి.
చలో సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ నుంచి నవ్వుతాయి కదా లేదంటే ఫస్ట్ దాంట్లో ఒక్క డోర్ కూడా. సో పదండి टूर ऊपर क्या हो गया रे इसको. సో రూమ్ టూర్ అయితే చేస్తా. అంకుల్కి ఇచ్చేసి చింత మీద అల్ప ఉంటే తీసుకొని ఏం హల్కా ఉందన్న గిఫ్ట్ మాత్రం పెట్టేయండి. గిఫ్ట్ పెట్టేయాలి. చిన్న మెట్లే పెట్టి నువ్వు పట్టుకుంటావా నాన్న బ్లాగింగ్ చేసుకుంటున్నాను. అయ్యి ఎంత చిన్న మెట్ల రెండు ఎక్కాలైతే. సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో అస్సలు లేవంట గాయ. దమ్ము వస్తుంది. 4 దిగామంటే ఫేస్ రీల్ అయిపోతుంది అప్పుడే. ఇంకా 10 సబ్స్క్రైబర్స్ కూడా రాలే. సో ఇంకోటి ఏంటంటే రేపైతే నా బర్త్డే. కామెంట్స్లో హ్యాపీ బర్త్డే సెండ్ చేయండి. కామెంట్స్లో రేపు వచ్చేసాం. సో వీడికి వెళ్ళి వీడికి వచ్చాం. ఒక్క నిమిషం జర మాస్క్ తీయాలి నేను. రూమ్ నంబర్ ఏది ఇదా ఏదేది వాట్. సో వచ్చేసాం. ఇప్పుడు కీస్ 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. సో మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాం. రెండుది కూడా టూర్ చేస్తాం మీకు. సో అన్నీ సేమ్ ఉన్నాయా రూమ్స్ ఏమన్నా వేరు వేరు అన్ని డీలక్స్ చూసుకొని బాగా నల్లగా తీసుకుంటే ఇప్పుడు సో దిస్ ఇస్ రూమ్ నెంబర్ 1. సో ఎంటర్ కాగానే ఇక్కడ ఒక బెడ్ ఉంది, కూర్చొని కావాలి చైర్ ఉంది, ఇక్కడ స్విచెస్ ఉన్నాయి, ఇక్కడ డస్ట్బిన్ ఉంది. సో ఈడైతే కబోర్డ్ ఉంది. అది పనికి వస్తుందా పనికి రాదో తెలియదు. ఐ థింక్ పనికి వస్తుంది. సో ఇదన్నమాట రూమ్. బాత్రూమ్ టూర్. నేను బాత్రూమ్ టూర్ కావాలా మీకు? సారీ సీరియస్ తీసుకోండి. ఏంటది? ఇది నల్లలు కొంచెం. సో ఇది కూడా బెడ్ సేమ్ చిన్న వాచర్ డస్ట్బిన్ కబోర్డ్. సో ఇదన్నమాట. సో మర్చిపోకుండా రేపైతే నాకు కామెంట్స్లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి. చూసి వాళ్ళ పార్ట్ 2 వస్తుందా రాదా. ఎందుకంటే బోటింగ్ అనుకున్నాం, అది అవుతుందా కాదా తెలియదు. సో అందుకే అలా అన్నమాట. సో హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫేస్ రీల్ కావాలంటే 100 సబ్స్క్రైబర్స్. అంటే దెన్ బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.